ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం అన్నాడు. పెళ్లి చేసుకోవాలన్నా, భోజనం చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఆయన సెలవు అవసరం కనుక అది ఆయన సెలవుగా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? యెహోవా దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయడు. అదే వివాహము దేవుడి జత, దేవుడి సెలవు, దేవుడి జత. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం అంటాడు దేవుని అనుగ్రహము అన్నాడు. ఏమడిది? దేవుని అనుగ్రహం, దేవుడి సెలవు, దేవుడి అనుగ్రహము, దేవుడు ఏర్పరిచిన జత. ఇది వివాహం. అయితే ఈ సందర్భంగా మొన్న ఆదివారం ఒక విషయాన్ని ధ్యానం చేశాం. ఆ ధ్యానం చేసినటువంటి విషయంలోనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వాని కొరకు చేదును అనుకునేను. ఇక్కడ ఆదామును గురించిన ఆలోచన దేవుడు చేస్తున్నాడు. ఆదామును గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. వినండి, ఎప్పుడు ఆదాము అంటే ఆదాము దేవుడితో సంబంధం కలిగిన, ఆదాము ఎప్పుడైతే దేవుడితో నడుస్తున్నాడో, దేవుడు ఏదేలు తోటలో ఆదాము దేవుడితో కలిసి ఆనందిస్తున్నాడు. దేవుడు అన్ని చూశాడు. చూసినప్పుడు అన్నిటికీ మంచిగా కనిపించాయి, కానీ ఆదామునకు సాటి అయిన సహాయం లేదని గుర్తించాడు. ప్రియమైన వారు, దేవుడితో నడుస్తామో, దేవుడితో సహవాసం కలిగి ఉంటామో, అప్పుడు ప్రభువు మన అక్కరను ఎరిగిన వాడిగా ఉంటాడు. మన అక్కరలు ఎప్పుడు ఎరుగుతుడు అయినా మనం పుట్టకముందే మన పరిస్థితులను ఎరిగినవాడు. దేవుడు ఆదాము యొక్క అవసరత దేవునికి అర్థమైంది. నేనంటాను, ఎక్కడ మనం కూర్చున్న వాళ్ళ అందరిలో మన అవసరత ఏంటో తెలియాలంటే మనం ముందు దేవుడితో నడవాలి. జమరాజుపాలెం మాస్టర్ గారు వచ్చారు, లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. రైస్ గారు రైట్. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేవునితో నడవడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవుడు మన అక్కరలను గుర్తించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ రవితేజ కూడా రక్షించబడ్డాడు. రవితేజ అక్కరను మరి ఆయన ఎరిగినవాడు. మత్తయి సువార్తలో ఏమన్నాడు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి, అనగా వివాహం కావాలో, గృహం కావాలో, బిడ్డలు కావాలో, ఇవన్నీ ఆయన ఎరిగినవాడు. ఎప్పుడు ఆయన ఎరుగుతుడు? మనం ఆయనతో సహవాసము చేసినప్పుడు. నేను మాట చెప్పమంటారా? ఆదాము, రవి జాగ్రత్తగా నలుగురు. ఆదాము దేవునితో నడిచినంతసేపు దేవుడు ఏం చేశాడు? ఆదాముకి ఏది అవసరమో ఇచ్చాడు. ఆదాముకి అవసరమై తీరిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి రావడం మానేశాడు. ఆదామా నువ్వు ఎక్కడ అనాల్సి వచ్చింది. అలా రాకూడదు, అర్థమైందా? ఆదామా నువ్వు ఎక్కడ అన్నాడు అంటే అర్థం ఏంటి? వారిద్దరి అవసరతను దేవుడు తీర్చిన తర్వాత మనము దేవుడితో నడవడం ఆపు చేయకూడదు. రైట్. ఇక్కడ దేవుడి వాక్యం చెప్పింది, ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయాను. ఇప్పుడు మనకి సాటి అయిన సహాయం కావాలంటే ఏం చేయాలి? 121వ కీర్తన మొదటి వచనంలో ఉంది. 121వ కీర్తన మొదటి వచనంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే. కాబట్టి నువ్వు ఆయన వైపు కన్నెత్తుంటావు, కాబట్టి నీకు సహాయం చేశాడు దేవుడు. కాబట్టి ఎవరైనా సరే, ఇక్కడ యవనస్తులు ఎవరైనా దేవుడి వైపు చూడండి, దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని మీ అంతటా మీరు వివాహాలు ఏర్పాటు చేసుకోకండి. మీ అంతటా మీరు మీకు నచ్చిన వివాహ ధోరణిలోకి వెళ్ళకండి. నీకు వివాహం వయసు వచ్చిందా? ప్రభువా నా సాటి అయిన సహాయం విషయంలో నీ చిత్తమును కోరుతున్నానని ప్రార్థన చేయండి. దేవుడి వాక్యం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కాబట్టి సహాయం చేద్దామనుకునేవాడు ఆయన. త్రోవ ప్రక్కన పడిన వాడికి సహాయం చేసిన వాడు నీకు నాకు సహాయం చేయడా? కాబట్టి ఆయన సహాయం చేసే దేవుడు. అందుకని అంటున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు
సహాయం కలుగును అన్నాడు. 2వ వచనంలో అంటాడు 121:2లో యెహోవా వలననే నాకు సహాయం కలుగును అన్నాడు. 124:8లో అంటాడు భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కాబట్టి సాటి అయిన సహాయం ఎక్కడి నుంచి? ఆయన నుండి. కాబట్టి నీకు ఈ రోజున భార్య ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సహాయం. పావని, తేజ, రవితేజ సాటి అయిన సాయం. కాబట్టి సాటి అయిన సహాయంగా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా దేవుని చిత్త ప్రకారమైనటువంటి వివాహ వ్యవస్థలో మనం కొనసాగాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 17:17లో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్పాడు. చాలా విశేషమైన మాట. ఏమంటాడు? అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అక్కడ చెప్తున్నాడు. అక్కడ అమ్మా ఆమె అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదంటే బహుభార్యాత్వాన్ని దేవుడు విసర్జించాడు. దేవుడి చిత్త ప్రకారమైన వివాహం దేవుడు చెప్పాడు, చేసుకోకూడదన్నాడు. కొన్ని విషయాలు చేయకూడదంతే. 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారన్నాడు. ఆదికాండం 6:2లో తనకు మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారన్నాడు. ఒకటి, బహుమందిని వివాహం చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. 2, మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. మరి ఎవరు ఏది ఇష్టం? సహాయం కొరకు దేవుడి వైపు చూడడమే దేవునికి ఇష్టం. సెలోపెహాదు కుమార్తెలు మోషే దగ్గరికి వెళ్ళారు. సెలోపెహాదు కుమార్తెలు మోషే దగ్గరికి వెళ్ళారు. అయ్యా మరి మా పరిస్థితి ఏమిటి అని అడిగారు. వినండి, జాగ్రత్తగా వినాలి. మా పరిస్థితి ఏమిటయ్యా అని అడిగారు. దేవుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళారా లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేశారా? చూడండి, సంఖ్యాకాండం 36వ అధ్యాయం. సంఖ్యాకాండం 36వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా సెలోపెహాదు కుమార్తెలకు ఇచ్చిన సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకొనవచ్చును, కానీ వారు తన తండ్రి గోత్ర వంశములో పెళ్లి చేసుకున్నాడు. 8వ వచనం చదవండి. 8వ వచనం చదువుదాం చూడండి. ఇశ్రాయేలీయులకు ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి గోత్రములోనే పెళ్లి చేసుకున్నవచ్చు కూడా. సెలోపెహాదు పుట్టిన మహలా, తెర్షా, హోగ్లా, మిల్కా, నోయ తమ తండ్రి సహోదరుని కుమారుని వివాహము చేశారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళకి వివాహ వయసు వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళారు? మోషే దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మీకు వివాహ వయసు వస్తే ఎక్కడికి వెళ్తున్నారు? మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళొద్దని నేను నాకు వ్యతిరేకమైపోతాను. నేను అలాగండి. మ్యారేజ్ బ్యూరో కంటే అసలు ఫస్ట్ బ్యూరో ఏంటంటే సంఘమే, సంఘంలోని పెద్దలే, సంఘ సేవకులే. అని దగ్గరికి వెళ్ళి మన అవసరత చెప్పాలి. ఇప్పుడు 5 కుమార్తెలకు వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తమ సొంత ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఈనాడు చాలా మంది యవనస్తులు చేసేది ఏంటంటే సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మరీ అయిపోయింది. మీకు కావాలని మీకు పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొట్టమొదటి సలహా కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మోషే దగ్గరికి వెళ్ళారు. మోషే ఏం చెప్పాడు? అమ్మా సరే ఓకే, మీ తండ్రి గోత్రంలో చేసుకోండి. ఇక్కడ తండ్రి గోత్రం అనేది అర్థం ఏంటంటే లేవీయులలో చేసుకోవాలి. అది తండ్రి గోత్రం అని నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఆ సంగతి రాయబడింది. చూడండి, లేవీయ కాండంలో నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో లేవీ వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవీ కుమార్తెలలో ఒకదానిని అది తండ్రి గోత్రంలో చేసుకోవడం అంటే. మరి లేవీ వంశస్థుడు వెళ్ళి లేవీ గోత్రంలో చేసుకోవడం అంటే ఏంటి? లేవీయులు అంటే యాజకులు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారందరూ రాజులైన యాజక సమూహం. అంటే వివాహం వ్యవస్థలో కూడా రక్షించబడిన వారినే వివాహం చేసుకోవడం అనేది దేవుని ఉద్దేశం. పాత నిబంధనలో గోత్రం
కొత్త నిబంధనలో విశ్వాసం అని గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో గోత్రానికి ప్రాధాన్యత, కొత్త నిబంధనలో విశ్వాసానికి ప్రాధాన్యత. అనగా విశ్వాసినే వివాహం చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మీరు జోడిగా జోడి ఎవరు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక జోడు ఒక ఆయన ఉన్నాడంట. చెప్తాను నీ ఫ్రెండ్ నీ బ్రతుకేంటో చెప్తాను. నీ బ్రతుకు ఎలా మారిపోతుంది. వివాహం చేసుకోండి. దేవుడి సేవకుడు చెప్పిన సహాయం చేసుకోండి. తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించబడిన మనమందరం మన తండ్రి గోత్రంలోనే పెళ్లి చేసుకోవాలి. దేవుని క్రీస్తు వివాహము అంటాడు, మీరు అవిశ్వాసులతో జోడిగా అందుకని అంటాడు. అక్కడ లేవి కుమార్తెలలో ఒక దానిని వివాహము చేస్తాడు. ఇప్పుడు మాట చెప్పండి, ఈ లేవి కుమారుడు వెళ్ళి లేవి కుమార్తెలను వివాహం చేసుకుంటే చూడండి దేవుని విషయం అయితే ఆదికాండం 20వ వచనం, నిర్గమాకాండం 6వ అధ్యాయం. అబ్రాహాము తన మేనత్త అయిన పెళ్లి చేసుకున్నాడు. మోషేను కనెను. చెప్పాడు అక్కడ పెళ్లి చేసుకోలేను వివాహం చేసుకోలేను. వారికి అహరోనును మోషే చెప్పండి. ఇప్పుడు అహరోను ఎవరు? అహరోను ఎవరండి? దేవుడు నాయకుడు. మోషే ఎవరు? దేవుడు కోరుకున్న నాయకుడు. ఇప్పుడు విశ్వాసుల వివాహంలో పదాలు ఎలా ఉంటాయంటే విశ్వాసుల జీవితంలో దేవుడి ఉంటాయి. ఒక మాట 3వ వచనం 28:3 నాకు. ఇప్పుడు చెప్పండి, ఈ అహరోను ఎక్కడి నుంచి? లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెలు ఒక వివాహం చేసుకోగా వచ్చిన ఫలమే అహరోను. ఆయన దేవుడు 15వ అధ్యాయం నిర్గమాకాండం 15వ అధ్యాయం మరియు అహరోను సహోదరియు మిరియాము తంబురను చేత పట్టుకుని స్త్రీలందరూ చూస్తారా? ఇప్పుడు చెప్పండి, మిరియాముని గురించి చెప్తున్నాడు. మిరియాము కూడా ఒక ఫలమే. ఈ మిరియాము ఈ ఫలం ఎలా ఉంది? పవిత్రంగా ఉంది, స్త్రీలందరూ నడిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, విశ్వాస ఫలం ఎంత గొప్పదో చూసారా? విశ్వాసులు వివాహం చేసుకోవడం ద్వారా వచ్చే గొప్ప ఫలం చూసారా? నాకు యాజకుడు అన్నాడు, ఎక్కడికి ప్రవక్త్రి అన్నాడు, ప్రవక్త్రిని అన్నాడు. మరొక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 5వ వచనం కూడా చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని అంతటిలో మోషే నమ్మకమైన వాడు. 5వ వచనం, ముందు చెప్పబో సంగతులకు మోషే ఏమయ్యాడు? పరిచారకుడు, నమ్మకస్తుడు. ఇది విశ్వాసం. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకోగలగా దేవుడు ఇచ్చినటువంటి 3 ఫలాలు ఏ ఒక్క ఫలం కూడా. అందుకనే మత్తయి సువార్తలో చెప్పాడు, అబ్బాయి మీరు మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి రేగి పళ్ళు ద్రాక్ష పళ్ళు మేడి పళ్ళు మీరు ఎక్కలేరు అని చెప్పాడు. ఏ చెట్టుకి ఆ ఫలమే వస్తుంది, విశ్వాస ఫలమే వస్తుంది. అందుకని అన్నాడు, నీ భార్య
ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క దేనిలో పోల్చాడు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు అంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు లాంటి జీవితాన్ని ఆ బిడ్డలకు దేవుడు ఇచ్చాడు. అయితే కనండి, ఎక్కడ నేను తప్పు చెప్పకపోతే తప్పు. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి స్త్రీలలో ఒకదాన్ని వివాహం చేసుకోగా విశ్వాస బలాలు వచ్చాయి. మరి దేవుని పిల్లవాడు వెళ్ళి అన్యుడితో వివాహం చేసుకుంటే ఎలాంటి ఫలం వస్తుంది? అది కూడా చూద్దాం. చూడండి, లేవ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. లేవ్యాకాండం 24వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయులు ఒక స్త్రీకి ఐగుప్తుడే పురుషునికి పుట్టినవాడు ఇదే వివాహం, ఇది లేదా ఇది స్వయంవరమా? మీరు ఆలోచించుకోండి. ఐగుప్తుడికి పుట్టినోడు ఎంతమంది? ఒక్కడే. ఆడ పుట్టినోడు ఎంతమంది? ఆ ముగ్గురైనా కాంగ్రెస్ ఉన్నారు. ఇది ఒక్కడైనా ఎంత పోరెట్టుకునేవాడు. ఇందాకేమో యాజకుడు, నాయకుడు, ప్రవక్తి, వీడేమో పోరు పెట్టుకునే రకం. ఎందుకు? ఇది విశ్వాస సహితమైన వివాహము కాదు. విశ్వాస సహితమైన వివాహం కాదు కనుక వీడు ఇశ్రాయేలుతోనే పోరెట్టుకున్నాడట. ఇంకొక మాట చదవండి, అదే 11వ వచనం చదవండి. యెహోవా నామమున ఎంత వరకు వెళ్ళాడంటే వీడు దేవుని నామాన్ని దూషించేంతగా వెళ్ళాడు. నేనంటాను, విశ్వాసురాలు విశ్వాసిని వివాహం చేసుకుంటే ఒక యాజకుడు పుట్టాడు, ఒక నాయకుడు పుట్టాడు, ఒక ప్రవక్త పుట్టింది. కానీ ఒక విశ్వాసి వెళ్ళి ఒక అవిశ్వాసిని వివాహం చేసుకుంటే పుట్టినవాడు పోరు పెట్టేవాడు తయారయ్యాడు, దేవుని నామాన్ని దూషించేవాడు తయారయ్యాడు. ఇప్పుడు చెప్పండి, వివాహాలు ఎలా ఉన్నాయి? ఎవరిని చేసుకుందాం అనుకున్నారు? నీకు నచ్చినోడు చేసుకుందాం అనుకున్నావా? నీ జీవితంలో పోరు పెట్టేవాడు పుడతాడు, జాగ్రత్త. ఒక ఆయన ఉన్నాడు, కంగారు పడకపోతే ఇస్సాకు పడతాడంట, కంగారు పడితే ఇస్మాయిల్ పడతాడంట. కంగారు పడకపోతే ఇస్సాకు పడతాడంట, కంగారు పడితే ఇస్మాయిల్ పడతాడంట. ఎవరు కావాలి? ఆలోచన చేయండి. కంగారు దేవుని చిత్త ప్రకారంగా వివాహం జరిగినటువంటి అమ్రాము యొక్క వివాహంలో ఒక 3 ఫలాలు వచ్చాయి. ఆ 3 ఫలాలు ఫలాలే. ఒకటి యాజకుడు, నాయకుడు, ప్రవక్తుడిని వెళ్ళి ఐగుప్తు చేసుకుంది. అమ్మా చదువుకుంటున్నానని, ఎవరు నచ్చాడని, అదని ఇదని మీరు చేసుకుంటే ఈ పోరు పెట్టుకునే రకాలు పడతాయి, జాగ్రత్త. దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవాళ్ళు పుడతారు, జాగ్రత్త. దానికి కారణం నీవే. ఎందుకో తెలుసా? నీవే ఇర్రెగ్యులర్ గా ఉన్నావు. నీ పిల్లలు ఇంకెక్కడ రెగ్యులర్ గా ఉంటారు? అంతే చెప్తున్నాడు అక్కడ. ఏమండి, 24వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నామమున దూషణ చేస్తున్నాడు, శపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 11వ చెప్తారా? 24:11. యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే దగ్గరకు తీసుకుని అది వచ్చింది. అర్థమైందండి? వీడు జీవితం బాగలేదు. స్నేహితులారా, మన ఫలాలు బాగుండాలంటే మన జీవితం బాగుండాలి, మన వివాహ వ్యవస్థ బాగుండాలి. మన వివాహ వ్యవస్థ సరిగా లేకపోతే, వివాహ వ్యవస్థలో సరైన నిర్ణయం మనం తీసుకోకపోతే వచ్చిన ఫలాలను బట్టి జీవితాంతం ఏడవడమే తప్ప మన జీవితాలలో ఉన్న ఆనందం ఉండదు. అది గమనించాలి. అందుకనే దేవుడి వాక్యంలో మనము విశ్వాసులతోనే సహవాసం చేయాలి, విశ్వాసులతోనే జోడిగా ఉండాలి. లేక ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులకు ఉన్నటువంటి సంబంధాలు మనకు ఉండడానికి నీవు విశ్వాసివా? ప్రభు చిత్తం కొరకు ప్రయత్నం. ఆ పెళ్లి వయసుకు వచ్చినటువంటి 5 కుమార్తెలు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు మోషే ఒక చక్కని ఆలోచన చెప్పాడు. అమ్మా, మీ తండ్రి గోత్రంలో వివాహం చేసుకోండి, మీకు నచ్చిన వారిని చేసుకోండి, కానీ మీ తండ్రి గోత్రంలో చేసుకోండి అన్నాడు. ఈనాడు క్రైస్తవులుగా మనము క్రైస్తవ గోత్రం, క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వివాహం చేసుకుంటే దేవుడు నీకు రేపు ఫలాలు ఇస్తాడు. నేను అంటాను, రవితేజ రక్షించబడ్డాడు,
మరి పావని కూడా రక్షించబడిందని నేను అనుకుంటున్నాను. రైట్, సేవకులు చెప్పారు ఇక్కడ రైస్ గారు రక్షించబడిందని. కాబట్టి రక్షించబడిన వారి యొక్క వివాహం ఎలా ఉంటుంది? దీవెనకరంగా ఉంటుంది. ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తే ఏడవడమే అవుతుంది. అయితే దేవుడు చెప్తుంది, ఈ రోజున ఆలోచన చేస్తే సొలొమోను జీవితంలో పరమగీత మాటలు చూడండి, 3వ అధ్యాయం 11వ వచనం. సీయోను కుమార్తెలారా, చూడండి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినము అతనికి బహు సంతోషకరము. కిరీటం ఎవరు పెట్టారు? తల్లి తల్లి కింద పెట్టేసుకున్నాడా? అంటే తల్లిదండ్రుల యొక్క నేనంటాను, సంసోను వివాహంలో తల్లిదండ్రుల ప్రమేయం లేదు. ఈ తల్లిదండ్రుల ప్రమేయము ఉన్నది. ఆమె తల్లి పెట్టిన కిరీటం, ఆ కిరీటాన్ని చూస్తే ఎంతో సంతోషమైందట. సొలొమోను గారికి ఎంతో సకండి ఆలోచించండి. ఆమె పెట్టిన కిరీటం చెప్తాడు కదండి. 2వ అధ్యాయంలో 14వ వచనం అంటాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. కాబట్టి మనం యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నేను తెలియజేసేది ఏంటంటే, అమ్మా నువ్వు నీ భర్తకి కిరీటం రాజుగారి ఏమవుతుంది? నీ చేతిలోనే ఉంది, దాసిగా ఉన్నానన్నా నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, నీవు నీ భర్తకి కిరీటంగా ఉన్నా కూర్చుంటే ఆల్వేస్ యు ఆర్ క్వీన్. నీ భర్త నువ్వు కించబడుతున్నావు అనుకో, ఆల్వేస్ యు ఆర్ స్లేవ్. నువ్వు బానిసవే. అయితే ఆలోచన చేయండి, దేవుడు వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ఆ వివాహ దినమున తన కిరీటమును చూడండి, అతను ఎంతో భావనని బట్టి తేలిగా సంతోషించాలి. నీవెప్పుడు నీ భర్తకు కిరీటంగా ఉండాలి, నీ భర్త ఎప్పుడు నీకు రాజుగా ఉండాలి. అందుకనే శారా తన భర్తను ఏమని పిలిచింది? యజమానుడు అని పిలిచింది, మాస్టర్ అని పిలిచింది. నేను రాగానే పెళ్లి కార్డు చూడగానే ఒకంత కొంచెం బాధపడ్డాను. మాస్టర్ ఆఫ్ ద మ్యారేజ్ తిమోథీ రాశారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. మాస్టర్ ఆఫ్ ద మ్యారేజ్ జీసస్ క్రైస్ట్ ఉంది. అర్థమైందా? ఎవడు మన యజమానుడు? ఎవరు? ఆయనే. మన పరలోకపు తండ్రి యజమానుడు. ఆయన మాత్రమే స్తుతించబడాలి, ఆయనే హెచ్చించబడాలి, ఆయన నామమే గౌరవపరచబడాలి. ఆయన మనకు కావలసినవన్నీ ఇచ్చే దేవుడు, సృష్టికర్త. ఆలోచన చేయండి. దేవుడి వాక్యాన్ని గమనించినట్లయితే ఆమె తల్లి యొక్క ప్రమేయం. ఇప్పుడు ఈరోజు బుజ్జమ్మ గారు పెట్టిన కిరీటం అవుతున్నాడు. ఏమంటావు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి రవితేజ గారిని రవితేజ గారు అనలేము మేము, నా దగ్గర పెరిగినాడు కాబట్టి. ఇప్పుడు బుజ్జక్క పెట్టినటువంటి కిరీటాన్ని చూసి నవ్వుకుంటున్నాడు. నాకు కొంచెం కోపడ్డాడు. కరెంటు వెళ్తేనే కానీ కరెంటు రాదంటాడు. ఆలోచించండి. ఇప్పుడు ఈ యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. కాబట్టి యోగ్యురాలుగా నేను మాట చెప్పనా, వివాహం సంతోషంగా జరగాలి అంటే, వివాహ వ్యవస్థ దీవెనకరంగా ఉండాలంటే ముఖ్యమైన బాధ్యత పురుషుల కంటే. ఎందుకు సొంత నిర్ణయం తీసుకున్నావా? కొన్ని మా ఆయనతో చెప్తానండి అంత ఎవరు తీసుకున్నా, అమ్మా ఈ సీటీ పాట ఇదమ్మా, ఇది పెడితేనమ్మా, ఇది 1000 రూపాయలకి ఇచ్చేస్తామమ్మా. ఇప్పుడు ఏం కంగారు ఏం లేదమ్మా. తర్వాత వచ్చిన తర్వాత తీసేసుకున్నారు అనుకోండి, ఆడి ఎదురు వెళ్ళి తర్వాత తన గందరగోళం. సొంత నిర్ణయాలు చేయకూడదు. అందుకని తిమోథీ పత్రికలో చెప్పాడు. చూడండి, తిమోథీ పత్రికలో 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం.
ఏమంటాడు? కాబట్టి ఆ, మన స్త్రీలు యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలు కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశము ఇవ్వకుండవలెనని. ఎవరికి ఇవ్వకూడదు అవకాశం? విరోధి గారికి, అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా వనంలోకి ఆమె వచ్చిన వెంటనే ఏం చెప్పాలి? ఏమండి మీరు మంచోళ్ళే, మీరు చాలా బాగా చెప్తున్నారు, కానీ ఇది దేవుడు మాకు ఎలా చెప్పాడు, అయినా ఎందుకైనా మంచిది, నా యజమానుడు లేడు, వచ్చిన తర్వాత మాట్లాడతానంటే అంత బాగుండిపోను, ఇంత గొడవ లేకపోనేమో. కాబట్టి నిందించుటకు అపవాదికి సాతానుకి మనం చోటు ఇవ్వకుండా మనం శ్రేష్టమైనటువంటి గృహ పరిపాలన జరిగించాలి. ఇది స్త్రీలకు ముఖ్యమైనది. పురుషులు చేయాల్సినటువంటి పని చాలా మంది దేవుని శాస్త్రం చెప్తున్నారు. నీవు నీ భార్యను ప్రేమించవలను, హత్తుకోవలను, ఏమండి ఆమెకు బద్ధుడవై ఉండవలను, అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పింది. ఇదిగో మీరు దేవుని ఈ వివాహం ఎందుకు ఘనమైందంటే క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న సాదృశ్యాన్ని బట్టి అంత ఘనమైంది ఇది. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు ఈ వివాహంలో ఉన్న వారందరం కూడా దేవుని చేత రక్షించబడిన వారంగా ఉంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఆశీర్వదించబడి ఉంటాడు. ఈ దంపతులందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటే మనమందరం వారి కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్తుంది, నీవు ధన్యుడవు, నీలోని ఫలించు ద్రాక్ష వలి వలి ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లల ఒలివ మొక్కల వలెందురు, ఏమండి అని చెప్ప, నీ పిల్లలను నీవు అటువంటి ఆశీర్వాదం మీరిద్దరికి ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను. దేవుడి మాట మన కొరకు దీవించును గాక. చెప్పగల తండ్రి, నీవు ఇచ్చిన వర్తమానం కొరకు ఇస్తాను. ఎవరి దంపతులను దీవించండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడం మంచిదండి. నూతనంగా దంపతులను ఉద్దేశించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడబోతున్న వధూవరులను ఉద్దేశించి పెళ్లి అయిన వారి గురించి కూడా చక్కగా రాసులకి ప్రభునామంలో మమ్మల్ని తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో ప్రార్థన. సకల కారణభూతులైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామాలు బట్టి బాబు నాయన స్తోత్రాలు. మీ పేట ద్వారా నాయన నా ప్రభు అనేకమైనటువంటి సత్యాలను నాయన మరి మీరు వివరించారు బాబు. నాయనకు వందనాలు, స్తోత్రాలు. అనేక రోజులుగా నీకు జన్మలుగా నాయన నా ప్రభు యొక్క వివాహం గురించి ప్రార్థించినటువంటి దైవజనులు బట్టి, కుటుంబ సభ్యులు బట్టి, అందరి బట్టి కూడా నీకు వందనాలు. ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుని వచ్చావు నాయన. నీకే స్తోత్రాలు. నిజమే నాయన నా ప్రభు, నీ కుమారుని నిలబెట్టుకుని ఆయన అద్భుతమైనటువంటి వర్తమానాలు ఇచ్చారు నాయన నా ప్రభు. నాయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నాయన వధువారు ఎట్లా ఉండాలి, వివాహమైనటువంటి వారు ఎట్లాగే జీవించాలనే విషయాన్ని ఆయన మరి తెలియపరిచారు. అని విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇవ్వ నాయన నీ దాసుని పక్షంగా నిలబడి ఆయన వివాహం చేస్తుండగా నాయన నా ప్రభు సహాయం చేస్తారని ఇంకా ముందున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పగించుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామమున బ్రతిమాలుకుంటున్నాం మా పరమ తండ్రి. తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో పల్లవి చరణం పావుని ప్రతి కలిసి పాడతారట. దయచేసి మా పాడిన తర్వాత వివాహ గారికి సమయం ఇవ్వబడుతుంది.
పాయగా సుఖ దుఃఖములు పాయగా జీవితాంతము తోడురా వెన్నెల వాటరా వెన్నెల వాటరా వెన్నెల వాటరా వెన్నెల వాటరా గుణవతి అయిన భార్య దొరుకుతారుగా గుణవతి అయిన భార్య దొరుకుతారుగా ఆమె మంచి గోధుమ కన్నా విలువైనదిగా ఆమె మంచి ముత్యము కన్నా విలువైనదిగా జీవితాంతము తోడురా వెన్నెల వాటరా జీవితాంతము తోడురా వెన్నెల వాటరా వెన్నెల వాటరా వెన్నెల మంచిదండి. చక్కని పాట పాడుతారని వినిపించిన పెండు కుమారుడికి ప్రభు నామంలో కృతజ్ఞతలు దేవుని తెలియజేస్తూ మంచి సమయానికి వచ్చామండి. సహకరించండి. ఈ సమయంలో వివాహానికి రిజిస్టర్ గారు మన మధ్యలో చేయడానికి దానికి ముందుగా ప్రార్థన చేసుకొని మనం వివాహ కార్యక్రమానికి వెళ్దామండి. ప్రియులు మణికుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వివాహం కొరకే వారు ప్రార్థన చేస్తారు. తర్వాత వివాహ రిజిస్టర్ గారు ప్రేమ్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. మహాపరిశుద్ధుడ కనిగల దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి, ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనములు స్తుతులు చెల్లించడం మా ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా, ఏ రీతి కొరకై ఏ కార్యక్రమాలు ప్రభా సంఘముగా సహోదరులుగా సేవకులుగా ప్రభా ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని నడిపించాలని స్తోత్రాలు తండ్రి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయం చేయాలని ఏ రీతిగా ఆది నాడు ప్రభా ఆదాము కొరకు అవన్నీ ఏ రీతిగా సిద్ధపరిచారు. తమ్ముడు రవితేజకు ప్రభా తిమ్మరజుపల్లి గ్రామానికి అప్రస్తున్నారు. కొండపారు యొక్క మరి కుటుంబం నుంచి పావనాన్ని మీరు సిద్ధపాటు చేసి కూడా స్తుతిస్తాం ప్రభా. ఈ సమయంలో ఎంతవరకు ప్రభా దేవుని సేవకుల ద్వారా చక్కటి వర్తమానం అందించారు. ఆ వర్తమానాలు మరి నూతన దంపతులుగా కాబోతున్నటువంటి ఎవరి బిడ్డలకు ఇక్కడ వింటున్నా కూర్చున్న మా అందరికీ కూడా ప్రభా మరి ఆ మాటలు అన్వయించుకొని ఎలాగో జీవించాలో, వివాహ వ్యవస్థలో ప్రభా ఎలాగో నడవాలో, నేను భయం కలిగి భక్తి కలిగి నీ వాక్యానుసారముగా జీవించు కృప దయచేయమని ప్రార్థిస్తూ సహాయం దయచేయండి. ఈ సమయంలో దేవుని యొక్క సేవకులు తిమోతి గారి ప్రయాణంలో చూడగా వారి ప్రయాణంతో అప్పగిస్తున్నాం. క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో వ్యవహరిష్ఠ గారిని ప్రేమ్ కుమార్ గారు కూడా మా మధ్యకు క్షేమంగా నడిపించిన స్తోత్రాలండి. ఈ కార్యక్రమాన్ని ఇది ఆశగా అప్పగిస్తున్నాం. నీ మహిమలు జరిగించి ఎవరి బిడ్డలను ప్రభా నూతన దంపతిగా జతపరచమని, ఈ పరిశుద్ధ వివాహాన్ని పరిశుద్ధంగా జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువుల ప్రాణాదుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి సహకరించిన ప్రియుడు మణికుమార్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో వివాహ రిజిస్టర్ గారు ప్రేమ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వివాహం చేయడానికి వారికి సమయం అప్పగిస్తారు. రవితేజ పావని వివాహ కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉండి
అధ్యక్షుడిగా ఉండి కార్యక్రమం నడిపిస్తున్నాం. ప్రియుల జీవనోత్తరి గారికి ఇంతవరకు చక్కటి వర్తమానం అందించి ప్రయాణమైనటువంటి సెటిపేట ఫీల్డ్ సెక్రటరీ గారు తిమోతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి దేవుని సేవకులకు, యూత్ కమిటీ వారికి, పెద్దల వారికి, పెళ్లి కుమార్తె తరఫున మన మధ్యకి వచ్చి ఇస్తున్నటువంటి దేవుని సేవకులు ఉన్న రైస్ గారికి, చక్కటి శ్రావణ సంగీతం అందిస్తున్న తమ్ముడు సింగ్ అని టీంకు, కొన్ని వచ్చిన మీ అందరికీ మన ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి కీర్తన పాడి నిర్మించిన పెళ్లి కుమారుడు రవిని అభినందిస్తున్నాను. ఈ స్థానిక సంఘ పరిచయంలో బిడ్డ, చక్కటి పరిచయం చేసే బిడ్డ, దేవుని సేవకులు మోషే గారు మరి లేకపోవడం ఒక ఉత్సాహమైనప్పటికీ కూడా మరి చక్కగా వివాహము అన్ని విషయాల్లో కూడా ఘనముగా జరిగిస్తున్న ప్రభువును బట్టి దేవుని నామమున స్తోత్రాలు తెలుస్తూ ఉద్యమం వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ వివాహ కార్యక్రమాన్ని నేను జరిగిస్తున్నాను. దయచేసి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె మీ ఇద్దరు మాత్రమే లేచి నిలబడండి. పెళ్లి కుమారుడు రవి తేజ, పెళ్లి కుమార్తె పావని. ఇప్పటికి చాలా ఆలస్యమైంది కనుక నేను చెప్పడం లేదు. వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాను. పరిచేస్తున్నాండి. దాని వివాహ ప్రకటన చదువుతున్నాను. అందరూ వినాల్సిందిగా మనం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పండితవీలూరు గ్రామ కాపురస్తులు తానేటి మోషేలు గారి కుమారుడు రవితేజ, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామ కాపురస్తులు కొట్టేపూడి వెంకట్రావు గారి కుమార్తె పావని అని వీరు దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశింప ఉద్దేశించుచున్నారు. వీరు ఈ దాంపత్యంలో ప్రభుని నామముతో ప్రవేశించి అందులో వర్ధిల్లినట్లు వీరి వరకు ప్రార్థన చేయమని కోరుచూ ఉన్నారు. వీరు అనగా రవితేజ, పావని జతపరచబడకూడదని న్యాయమైన ఆక్షేపణలు, ఆటంకాలు ఉంటే దయచేసి ఇప్పుడే తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. రవితేజ, పావని వివాహానికి ఏమైనా న్యాయమైన ఆక్షేపణలు, ఆటంకాలు ఉంటే దయచేసి ఇప్పుడే తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఏమి ఆటంకాలు లేవండి. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. మీరు వివాహం జరిగించండి అని మీ యొక్క అభిప్రాయం తెలియజేసిన వారు అంగీకారం తెలియజేస్తే మీరు చేతిని అలాగే విగ్రహాస్తాన్ని పైకి చాచి మీ సమ్మతిని తెలియజేయాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నారు. మంచిది. మీ అందరికీ పట్టిన ప్రభువును స్తుతిస్తూ వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాను. ప్రార్థన చేసి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, వారికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రియులు నీ దాసులు ఆయన మోషే గారు, ఆయన మోషే గారు కొంచెం గారిని మీరు ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు రవితేజను బట్టి ప్రార్థిస్తున్నా. ప్రియులు కొన్నేపూడి వెంకట్రావు గారు దంపతులను ప్రేమించిన కుమార్తె పావని ಬಗ್ಗೆ ప్రార్థిస్తున్నా. యవన పురుషుడిగా, యవన స్త్రీగా ఈ స్థలంలో ప్రత్యేక రీతిలో నిలబడ్డా ఆయన వివాహ కార్యక్రమం జరిగిస్తున్నాను కూడా బలపరచండి. ముఖ్యంగా పెళ్లి కుమారుడు రవితేజ, పెళ్లి కుమార్తె పావని అవసర జ్ఞానం అనుగ్రహించండి, మహిమ పొందండి. ప్రమాణాల చెట్టులో అన్ని విషయాల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకున్నామని జరుగుతున్న కార్యక్రమం తండ్రి కృపాసంగా అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొనుచున్న మా తండ్రి, ఆమేన్. వ్యక్తుల ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయటకు దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను మనం కూడి ఉన్నాము. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకును ఆయన సభకును గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానా అనే గ్రామంలో యేసుక్రీస్తు వారు ఆ వివాహానికి వెళ్ళి ఉండటం వల్ల అక్కడ మొదట చేసిన అద్భుత క్రియల వల్ల ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎవరినో దీనిని ఆలోచన లేకుండా గాను చులకన గాను శరీరచ్చ కొడుకును పూనుకొనకూడదు. వివాహము
ఏర్పడిన హేతువులకు తగినట్లుగా యోచించి భక్తి వినయంతోనూ సుముక్తితోనూ దైవ భయముతోనూ ఈ వివాహములకు పూనుకొనవలెను, సహకరించవలెను. మంచిదని సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి అంగీకార ప్రమాణం తెలుసుకుందా? ఇందాక సునీల్ చెవిలో రవితో మాట్లాడుతున్నాడు. ఏంటని అడిగితే సునీల్ అంటున్నాడు, ఏమి లేదన్నయ్య, రవి ఇందాక నుంచి కూడా ఎందుకు తీసుకొచ్చారు తెలియదు, స్కూల్ టీచర్ కూర్చోబెట్టారు, ఆకలి అవుతుంది అంటున్నాడు. మంచిది, రవి అంగీకారం తెలుసుకుందా? ఈ సమయంలో నాన్న నేను అడిగే మాట సమాధానం చెప్పండి. దేవుని నిర్ణయం చొప్పున నీవు ఈ స్త్రీని అనగా పావుని వివాహం చేసుకున్నకు దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను సమ్మతించుచున్నావా? మంచిదా? ఈమెను అనగా పావుని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములను సంరక్షించి మీరిద్దరు ఉన్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే అనగా పావునితోనే కాపురం చేదువా? మంచిదండి. పెళ్లి కుమారు చక్కగా ప్రమాణం చెప్పారు, అభినందిస్తున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమార్తె కూడా వారి అంగీకారాన్ని కూడా వారు తెలియజేస్తారు. అమ్మా మీరు కూడా చెప్పండి. అమ్మా వినండి, ప్రమాణం వినండి, సమాజం చెప్పండి. దేవుని నిర్ణయం చొప్పున నీవు నీ పురుషుని అనగా రవితేజ గారిని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను అనగా రవితేజ గారిని ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖములను సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈయన గారితోనే అనగా రవితేజ గారితోనే కాపురం చేయదవా? ఏం చేస్తావమ్మా? రవితేజ పెద్ద కనపడలేదు, చాలా మంది కనపడలేదు తల్లి. కొంచెం గట్టిగా చెప్పరమ్మా. రవితేజ గారితో కాపురం చెప్పిన తల్లి. మంచిది సార్, వినిపించదండి. మంచిది, థ్యాంక్ యూ. పెళ్లి కుమార్తెని కూడా అభినందిస్తున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమార్ తల్లిదండ్రులు పెళ్లి కుమార్ తరఫున చెంత కలపడానికి మరి ఎవరు నిర్ణయించుకున్నారో దయచేసి ఆ తాతయ్య గారి దంపతులు ఉద్యోగం కూడా దయచేసి స్థలానికి రండి. ఉద్యమాలు పిలిపేందుకు అది ఉద్యమాలు చేస్తున్నాను కదండి. అమ్మాయి అయ్యా మీ పేరు చెప్తారా? మీరు అడుక్కోండి గురుగారు. హలో, మీరు అడుక్కోండి. మీ ఇంటి పేరుతో మీ పేరు చెప్పగలరా? శరా నాగయ్య. ఆయన గొంతుకుపోయిందంట. శర నాగయ్య గారు పెళ్లి కుమార్తె మీకు ఏమవుతారండి? కుమార్తె
మీ కుమార్తె పావనిని పశ్చిమ గోదావరి జిల్లా తోడూరు మండలం పండితుడు గ్రామ కాపురస్తులు